ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, నీ వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా, నీ స్వరాన్ని విని ప్రభువా నీ ఆశీర్వాదములు పొందుకొని మా హృదయములు తెరవబడి క్రీస్తును పరిపూర్ణంగా సొంత రక్షకుడిగా మరొక పర్యాయము మేము పశ్చాత్తాపడుతూ సిలువను చూస్తూ లోతైన విశ్వాసంలోనికి ప్రయాణించులాగున సహాయం చేస్తూ చేరవచ్చినటువంటి దైవిక కుటుంబం భయముతో, భక్తితో, శ్రద్ధతో క్రీస్తును హత్తుకోవడానికి సహాయం చేయగలరంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి యొక్క ధన్యత, ఈ భాగ్యం మాకు అనుగ్రహించినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారికి, డిసిసి చైర్మన్స్, ఆఫీసర్స్, క్లర్జీ, నాయకులు, అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు నామమున మరి వారికి నా శుభములు, దైవ ఆశీస్సులు ప్రతి కుటుంబానికి తెలియపరుస్తూ, ప్రత్యేకంగా జగదీర్గుట్ట సిఎస్ఐ వెస్లీ చర్చ్ సంఘపక్షంగా మరొక పర్యాయము వారికి నా నిండు వందనములు తెలియపరుస్తున్నా. చేరవచ్చినటువంటి పరిశుద్ధ సంఘం అంతటి కూడా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, నాయకులకు ఈ ఉదయకాల శుభములు, దైవాశీస్సులు మీకు తెలియపరుస్తూ ప్రేమతో ఆహ్వానాన్ని అందిస్తున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి పరిశుద్ధ దైవిక సంఘమా, యేసుక్రీస్తు మహాదేవుని గురించి ప్రతి సంవత్సరం ఈ అడ్వెంట్, ఈ సీజన్స్, ఇవన్నీ మనము అలవాటుగా, ఆచారముగా, సాంప్రదాయముగా తప్పనిసరిగా పాటిస్తూ ఆచరిస్తూ ఉన్నాం. ఈ అడ్వెంట్లో సెకండ్ వీక్ అక్కడ క్యాండిల్ చూస్తున్నాం. బెత్లెహేమ్ క్యాండిల్ అంటారు, ఆ పింక్ కలర్. అనగా బెత్లెహేమ్ నుంచి యేసేపు, మరియా వారు యెరూషలేముకు యేసుక్రీస్తును మోసుకొని రావడం కనుక ఈ క్యాండిల్లో ఉన్న అద్భుతమైనటువంటి ఆలోచన, దేవుణ్ణి తీసుకొని వచ్చే విధానం, దీన్ని ఇందులో జాయ్ అండ్ పీస్ ఆ క్యాండిల్లో, క్రొవ్వొత్తిలో మనకు కనిపిస్తుంది. సమాధానకర్త అయిన యేసు, ప్రేమ స్వరూపైన యేసును మనము ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మనకు పెద్దలు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అంశం, బైబిల్ సండే గాడ్స్ వర్డ్స్ చేంజెస్ ద స్టేటస్. ఇది దేవుని వాక్యం యథార్థ స్థితిని సవాలు చేస్తుంది. బైబిల్ సండే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆదివారం. ఈ ఆదివారంలో కొన్ని నిమిషాలు త్వరగానే నేను ముగిస్తాను, అట్లా చూడకండి. ఈ పరిశుద్ధ గ్రంథం, ప్రతి మతానికి వారి వారి గ్రంథాలు ఉంటాయి, కానీ మానవ జాతికి, ప్రపంచానికి అంతా ఎంతో విలువైనది, ఎంతో ధన్యకరమైనది, ఎంతో మా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళే పరిశుద్ధ గ్రంథం. దీన్ని బిబ్లియోస్ అంటారు గ్రీక్ భాషలో. బైబిల్, హోలీ బైబిల్ అని ఇంగ్లీష్లో అంటున్నాం. బైబిల్ అనే పదం మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనిపించదు, కానీ ఈ బిబ్లియోస్, ఈ బైబిల్ అన్నది ఒక కొన్ని బుక్స్ యొక్క సమూహంతో, సముదాయంతో కూడినటువంటి 66 పుస్తకాలు.
ఈ బైబిల్ గురించి మనం బేసిక్గా కొంచెం తెలుసుకోవాలి. BIBLE బైబిల్ అని కొందరు పండితులు అంటూ ఉన్నారు. మొదటి బి, బిఫోర్, BI ఇన్స్ట్రక్షన్స్, బి మరొక బి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎర్త్ అంటే ఈ భూమి మీదకి ఒక సాధారణముగా మనం అవగాహన చేసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు, సూచనలు ఇవ్వడానికి ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఈ యొక్క బైబిల్ను రాసిన వారు కొన్ని వందల సంవత్సరాలుగా 1600 సంవత్సరాలు 40 మంది కలిసి ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలు, అప్పుడు 3 ఉన్నాయి, ఇప్పుడు 7 ఉన్నాయి, 7 అనుకుంటా. సో ఈ ఖండాల నుంచి దూర దూర ప్రదేశాల నుంచి 40 మంది రాసి ఉన్నారు. ఏదైనా పుస్తకం రాయాలంటే జ్ఞానవంతులు రాయాలి, స్కాలర్స్ రాయాలి, పండితులు రాయాలి. కానీ మన బైబిల్ దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఎవరు రాసిందట? జాలరులు కదా, పామరులు, వ్యవసాయదారులు, విద్య లేని వారు, రాజులు, వీరంతా డాక్టరు, వీరందరూ కలిసి దగ్గర 40 మంది యూదా మత పెద్దలు. అందుకే కీర్తనలో మనం చూస్తాం కొన్ని పేర్లు ఉంటాయి, దాని మీద కొన్ని పేర్లు ఉండవు. వారందరూ ఎవరు? యూదా మత పెద్దలు. ఇంతమంది కలిసి సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన పుస్తకం. ఈ పుస్తకాన్ని హీబ్రూ భాషలో, అరమైక్ భాషలో, లాటిన్ భాషలో, గ్రీకు భాషలో నుంచి ఇంగ్లీష్ భాషలోనికి 15th సెంచరీలో మరి విలియం కిఫ్ అనేటువంటి వారు దాన్ని తర్జుమా చేస్తూ ఇది ప్రపంచమంతా ఈ దినం కొన్ని లక్షల బైబిల్ సేల్స్ అయింది. సో దీని 1995లో దీని వరల్డ్ గిన్నిస్ బుక్ లో రికార్డ్ అయిపోయింది. ప్రపంచంలో బైబిల్కి మించిన గ్రంథం మరొకటి లేదని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు దీని గురించి వ్రాయడము జరిగింది. ఇందులో 1189 చాప్టర్స్ ఉన్నాయి. చాప్టర్స్ వైజ్గా 12th సెంచరీ అనగా 1238లో ఒక బిషప్ స్టీఫెన్ లాక్రడోస్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు మనం చదువుతున్న అధ్యాయాలను మనం చూస్తున్నాం. ఈ బైబిల్లో రాసిన వారు పెపారస్ అనేటువంటి ఒక చెట్టు యొక్క బెడద నుంచి వారు రాసి మట్టి కుండల్లో వారు భద్రపరిస్తే కుమ్రాన్ గుహల్లో మధ్యధరా సముద్రంలో మనం అక్కడ చూస్తాం. నేటికి అవి ఈ 15th సెంచరీలో హీబ్రూ భాషలో ఉన్నటువంటి లిపి దొరికింది. మ్యూజియంలో వారు భద్రపరిచినట్టుగా మనకు పండితులు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ రెండు తనక్ అండ్ తోరా అంటారు హీబ్రూ భాషలో. ఈ తనక్, ఈ తోరా, ఇందులో 3-4 భాగాలుగా మనం చూస్తాం. క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 160 సంవత్సరాల వరకు ఈ యొక్క తనక్ అండ్ తోరా అనేటువంటివి పండితులు రాసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇవి లేఖన భాగాల్లో నుంచి అందుకే లూకాసు వార్తలు చెప్తారు, ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించిపోవు, అవి ఎక్కడా చెడిపోవు, కాలిపోవు, పగిలిపోవు అని భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. ఒకటి గ్రంథంలో మనం చూస్తే పెంటాట్యూస్ అంటే పంచకాండాలు. పెంటా అంటే 5 అని అర్థం. ఈ పంచకాండాలు మోసెస్ రాశాడని, మోసెస్ ఆ కాలంలో 12-13 సంవత్సరాలలో వారు రాసి ఉన్నారు. ఇందులో ఈ ధర్మశాస్త్రం ఉంది, చరిత్ర ఉంది, జ్ఞానము ఉంది, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ధర్మశాస్త్రం అంటే
తోరా అంటే 5 కాండాల్లో నియమ నిబంధనలు, యూదులు ఎలా జీవించాలో మోసే రాసి ఉన్నాడు. చరిత్ర అంటే యెహోషువ గ్రంథం నుంచి మనకు ఈ యొక్క ఎస్సేలు వరకు చరిత్ర గ్రంథాలు అంటాం. తర్వాత ఈ జ్ఞానం అంటే యోగి నుంచి పరమగీతముల వరకు జ్ఞానం కావాలంటే అవి చదువుకోవాలి. తర్వాత మనం చూస్తే పెద్ద ప్రవక్తలు యెషయా నుంచి దానియేలు వరకు 5, చిన్న ప్రవక్తలు హోషేయ నుంచి మలాకి వరకు 12, మొత్తం 39 బుక్స్ ఉన్నాయి. పాత నిబంధనలో 39 బుక్స్. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, మనస్సు పెట్టి వినాలి. పాటలు పాడడం వేరు, బోధ వినడము వేరు. ఇది వింటే హృదయంలో ఉండిపోవాలి. సో తర్వాత ఈ రెండవ భాగం కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్ లో మనం గమనిస్తే, న్యూ టెస్టిమెంట్ లో మనకు తెలుసు 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త నుంచి యోహాను వరకు 4 సువార్తలను మనము చూస్తుంటున్నాం. తర్వాత చరిత్ర పుస్తకం ఉంది. అపోస్తుల కార్యాన్ని ఏమంటున్నామంటే చరిత్ర పుస్తకం. సంఘ ఆవిర్భావ, ఆ దినము, సంఘము యొక్క పుట్టుక, చరిత్రనంతా ఆ అపోస్తుల కార్యంలో మనము చూడగలం. తర్వాత పౌలు రోమీల నుంచి ఆయన హీబ్రూ వరకు ఆయన రాసిన పత్రికలు. తర్వాత మిగిలినవ కాపరి పత్రికలు, యాకోబు నుంచి యూదా వరకు. తర్వాత ఈ యొక్క ప్రవచన గ్రంథం, చిట్ట చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ విధంగా బైబిల్లో ఈ విధంగా వారు తయారు చేసి ఏర్పరిచి మన చేతిలోనికి వారు ఇచ్చి ఉంటూ ఉన్నారు. కనుక ఈ యొక్క నూతన ఓటిలో నుంచి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ధర్మశాస్త్రం. కొత్త నిబంధనలో కీలకమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త. పాత నిబంధనలో ఏది చెప్పబడి ఉందో అది నూతన నిబంధనలో నెరవేర్చబడి ఉంది. కనుక ఈ యొక్క బిబ్లియోస్, ఈ బైబిల్ అన్నది చాలా ప్రాముఖ్యమైనదని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం విందాం. చదవబడినటువంటి ఫస్ట్ లెసన్ లో మనం చూస్తే ధర్మశాస్త్రపు గ్రంథము దొరికింది. ఈ యొక్క 22వ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ రాజైన యెషయా, ఈయన 26 సంవత్సరాల వయసులో యూదా ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. ఈ రాజులు ఉత్తర రాజ్యం ఇజ్రాయెల్ రాజులు కొందరు, యూదా రాజులు కొందరు. ఈయన యూదా వారికి, ఆ దేశానికి వారు రాజుగా ఈయన ఉన్నారు. ఈయన 15వ రాజుగా ఉన్నాడు. క్రీస్తు పూర్వం 640 నుంచి 609 వరకు ఈ రాజు యొక్క పరిపాలనా సంవత్సరాలను మనము చూస్తూ ఉంటున్నాం. 4-7 వచనంలో హిల్కియా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు, ఆ దినాల్లో 3 ఇంపార్టెన్స్. ఒకరేమో కింగ్, మరొకరేమో ప్రధాన యాజకుడు, మరొకరేమో ప్రవక్త. వీరు 3 చేతుల మీదనే ప్రపంచమంతా నడుస్తూ ఉంది. సో ఈ ప్రధాన యాజకుడు హిల్కియా, ఈయన ఆ దేవాలయాన్ని మరమ్మత్తు చేస్తున్నటువంటి సమయంలో అక్కడెక్కడో లోపల ఉందో ఏమో ధర్మశాస్త్రము గ్రంథము వారికి దొరికింది. ధర్మశాస్త్ర గ్రంథము దొరికిందని రాజు యొద్దకు వారు దాన్ని తీసుకొని వస్తున్నారు. హిల్కియా కనుగొన్నారు. మోషే ద్వారా వచ్చినటువంటి ఆ తోరా, ఆ తనకి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ మనం చూస్తాం 11వ వచనంలో తన వస్త్రములను ఆయన చింపుకొనెను. రాజు ఆ వస్త్రములు చింపుకోవడం అంటే భయపడడానికి సూచనగా ఉంది, దుఃఖానికి సూచనగా ఉంది. అమ్మో, ఇన్ని సంవత్సరములకు నా దేవుని మాటలు దొరికాయా అంటూ దుఃఖిస్తూ ఉన్నాడు ఈ రాజు. అదేవిధంగా మరి ఆ 11వ ధర్మశాస్త్ర గ్రంథంలోని యొక్క మాటలన్నీ రాజు బాగా ఆలకించాడు. రాజు విని ఆయన ఆ దేవాలయం కావలసిన అన్నిటిని సమకూరుస్తూ
దేవునికి లోబడి జీవించినటువంటి రాజుగా, ఒక మంచి రాజుగా యూదా వారిని పరిపాలించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 13వ వచనంలో, మీరు పోయి యెహోవా వద్ద విచారణ చేయండి, దేవుని వాక్యము పవిత్రమైనదిగా, భయముతో పశ్చాత్తాపడి ఆ ధర్మశాస్త్రాన్ని మీరు వినండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ అవేక్నెస్, హోలీ ఫియర్ అండ్ రిపెంటెన్స్. ఇది పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది. మీరు భయపడుతూ వాక్యాన్ని చదువుతూ వెళ్ళాలని ఆయన చెప్తూ ఉంటున్నాడు. యెషయా రాజు ఎంతో మంచివాడుగా దేవుడి సన్నిధానం ఉన్నట్టుగా మనము లేఖన భాగాల్లో చూస్తుంటున్నాం. హీబ్రూ భాషలో యారే అంటే భక్తి, భయము. మనము భయంతో భక్తితో కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. మన జీవితంలో అదొక భాగముగా ఉంది. భయము భక్తి లేకపోతే మీరు దేవుని రాజ్యానికి కానీ దేవుని సన్నిధానం కానీ చేరడము చాలా కష్టం అవుతుంది. భయము భక్తి, నిద్రలో ఉన్నవాడు ప్రమాదాన్ని చూడు. అదేవిధంగా వాక్యం మనలను నిద్ర లేపుతూ ఉంది. వాక్యం అనే ఈ యొక్క జీవము కలిగినటువంటి దేవుడి వాక్యం మన పాపములను మనల్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం మనం వెలుగులోనికి నడిపిస్తుంది. దేవుని వాక్యం మనకు త్రోవను చూపుతుంది. దేవుని వాక్యం మనల్ని పరలోకానికి నడిపిస్తూ ఉంది. కనుకనే దేవుని వాక్యాన్ని మన ప్రతినిత్యము భయంతో భక్తితో యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఇలాగున ఆశీర్వదింపబడుదురు అంటూ మనకు వాక్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఆయన దేవుని మార్గములో జీవించడం, లోకము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును తిప్పుకొచ్చున్నాను అనగా, దేవుని వైపు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి. వ్యర్థమైనటువంటి ఎన్నో కనిపిస్తాయి లోకంలో కదా. నీ కన్నులు కానీ నీ మనస్సు కానీ వాటి మీదకి వెళ్ళడానికి వీలు లేదు. భక్తుడు రాస్తున్నాడు, నా ఎదుట బ్రహ్మాండమైన పాపం ఉంది, నా ఎదుట సైతాన్ క్రియలు ఎన్నో ఉన్నాయి, వాటికి నేను లోను కాకుండా, వాటికి నేను ఆకర్షితులు కాకుండా ప్రభువా వాటి నుంచి నన్ను ప్రక్కకు తొలగించు అని రాస్తున్నటువంటి మాటలను చూస్తుంటున్నాం. హృదయము దేవుని వైపు తిప్పడమే నిజమైన జీవించడమే నిజమైనటువంటి సంపద. దేవుడి కొరకు బ్రతకడమే మనకున్నటువంటి అసెట్, ఆస్తులు లేదా విజ్డమ్, ఆ జ్ఞానం అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి అదేవిధంగా స్ప్రైస్ ఈజ్ ఫర్ డైరెక్షన్, టీచ్, అది జ్ఞానాన్ని బోధిస్తుంది. అండర్స్టాండింగ్, అది అర్థాన్ని తెలియపరుస్తుంది. ఈ ప్రార్థనలో దేవుని వాక్యములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ. నీకు ఆకలి అవుతుందా? దేవుని వాక్యం చదవాలి. నీకు కంటి కనిపించడం లేదా? వాక్యం చదువు, నేను వెలుగులోనికి దేవుడు నడిపిస్తాడు. దేవుడు వాక్యంలో నా ఫోన్ కలుగును గాక అంటే సింపుల్, ఒకటే వర్డ్, ప్రభు నోటి నుంచి వచ్చిన మాట. కనుక వాక్యం మీద మనము ఆధారపడాలి. 12వ వచనంలో వాక్యము ప్రాణం కలిగినది, 2 పదును గల కత్తి కంటే పదునైనది. ఇది 2 అంచుల గల ఖడ్గము. ఒకవైపేమో రక్షణ ఉంది, నీవు మంచిగా ఉంటే, దేవుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ దేవుడికి లోబడుతూ ఉంటే నిన్ను ఈ వాక్యం అనే ఖడ్గం పరలోకానికి తీసుకుని వెళ్తుంది. లేదు అనుకో, నువ్వు లోకంలో పాపంలో పడి చనిపోయావు, తర్వాత నిత్య నరకాగ్నిలోనికి ఈ వాక్యం అనే ఖడ్గము తీసుకొని వెళుతుంది. కనుక అదే చెప్తున్నాను ఇక్కడ. ఈ యొక్క ఖడ్గానికి 2 అంచుల పదును కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉందని దేవుడి వాక్యం చూస్తున్నాం. 14వ వచనంలో యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. యేసు అది ఒక గొప్ప ప్రధాన యాజకుడు. ఆ యేసు పాపి స్థానంలో ఆయన వచ్చి మనందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడం. మనమందరం యేసు వలె పరిశుద్ధంగా ఉండడానికి క్రైస్తవ ఈ యొక్క జీవిత మార్గంలో మనము ప్రయాణిస్తున్నాం. మన తండ్రులు మన మిషనరీస్ మనకు నేర్పించిన మార్గం ఇదే.
నీవు పాపి కాదు బిడ్డ, నీవు పరిశుద్ధుడిగా మారాలి. ఈ లోక సంప్రదాయాలు కాదు, లోక ఆచారాలు కాదు, ఈ యొక్క విగ్రహారాధనలు కాదు. నిజమైన దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ గ్రంథం అనే పేరు వచ్చింది. ఇంకొక మాట బైబిల్కి ఏముంది? జీవ గ్రంథం అన్నాం కదా. అంటే ఈ గ్రంథంలో లైఫ్ ఉంది, ఈ గ్రంథంలో జీవం ఉంది. ఈ గ్రంథం నేను నిరంతరము జీవించడానికి తోడ్పడుతుంది. సంపూర్ణ బలిగా ప్రజలందరి కొరకు తనకు తానుగా యేసు తన ప్రాణాన్ని అర్పించుకున్నట్టుగా మనం చూస్తుంటాం. విశ్వాసులు దేవుని సన్నిధిలో సదా ప్రవేశించడానికి ధైర్యముగా ఆయనను, ఆయన మాటలను మనము హత్తుకొని జీవించాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. సువార్త పాఠంలో కూడా మనం గమనించినట్లయితే లూకా సువార్త 1st చాప్టర్ 67-80లో జకర్యా కీర్తన. జకర్యా ఎవరు? యాజకుడు, దేవుని సేవకుడు. యెరూషలేము దేవాలయంలో యాజకత్వం చేసేవాడు. వారికి వంతుల వారిగా దీపము నిత్యము ధూపము వెలుగుతూ ఉండాలి దేవాలయంలో. ఆయన ధూపం వేస్తే ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన పలుకుతున్నటువంటి ప్రవచన, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తే మీ జీవితము మీరు మార్చబడతారు. పరిశుద్ధాత్మ శక్తి, ఆయన సంపూర్ణ పరిశుద్ధాత్మ పూర్ణుడై క్రీస్తు జననాన్ని కూడా ఆయన గుర్తెరిగి తన గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మం గురించి, యోహాను గురించి కూడా ఆయన దర్శనాలు పొందుకొని దేవుని వైపు చూస్తున్నట్టుగా మనము చూస్తూ 78వ వచనం, దేవుని వాక్యము చీకటిలో ఆశను పుట్టిస్తూ ఉంది. 400 years డార్క్ ఏజ్లో వారు ఆ చీకటి యుగంలో వారు జీవిస్తున్నటువంటి సమయంలో మలాకి నుంచి ఆ మ్యాథ్యూ వరకు ప్రవచనాలు లేవు, ఆశీర్వాదం లేవు, యాజకుడు లేడు, ఎవరు లేరు. అప్పుడు ప్రభు యొక్క కృప దిగి వచ్చి తిరిగి వారు ఆ దేవుని సేవకుల ద్వారా వారి ఈ విధంగా పొందినట్టుగా నిశ్శబ్దంగా మౌనంగా ఉంది ప్రపంచమంతా. మరి ఎక్కడ ఆరాధనలు లేవు. ఆ సమయంలో దేవుని యొక్క కృప మరొకసారి ప్రజల మీదకి దిగి వస్తూ ఉంది. జకర్యా ప్రవచనం ఒక క్రొత్త ఉదయం, క్రొత్త వెలుగు, క్రొత్త ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎంత చీకటి ఉన్నా ఉదయ సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి తొలగిపోతుంది. లైట్ వేసినాం అనుకోండి, చీకటి కనిపిస్తుందా? వెళ్ళిపోతుంది కదా. అదేవిధంగా యేసు అనే నీతి సూర్యుడు, ఆ పరిశుద్ధ వెలుగు దేవుడు వచ్చినప్పుడు మన జీవితాలలో మనలో ఉన్నటువంటి చీకటిని కూడా తొలగించబడుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అనాతో అంటే గ్రీకులో అంటున్నారు ఉదయము లేదా వెలుగు. అనాతోన్ అనేటువంటి యేసు మన మీదకి దిగి వస్తూ ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా ఆయన మా విమోచకుడని ఆయనతో కలిసి ఆయన బిడ్డలు ప్రతినిత్యము ఆయనతో కలిసి జీవించాలి. ఈ యొక్క సైతాను చేతిలో నుంచి పాపం అనే విమోచన ద్వారా పాపము నుంచి మనం విమోచింపబడి క్రీస్తు పరిశుద్ధ నీతి మార్గంలో ప్రయాణించడానికి ఆ వెలుగుకరమైనటువంటి యేసు మన జీవితాల్లోకి మనకు వస్తూ ఉంటున్నాడు. ఈ దుష్ట లోకంలో, ఈ పాప లోకంలో నీతి సూర్యుని కార్యాలు ఆ ప్రతి విశ్వాసి ఒక పరిశుద్ధత, ఒక నీతి, ఆ నీతి కలిగి ఉండడం, పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టం. కానీ ప్రయత్నము చేయాలి. ఆ విధంగా జీవించడం నేర్చుకోవాలి. ఎటువంటి శోధనలు రాకుండా ప్రత్యేకించి ప్రార్థన చేసుకుంటే మరి దేవుడు మనల్ని ఆ స్థాయిలోనికి తీసుకొని వెళ్తాడు. ఆయన 79వ వచనం, దేవుడు వాక్యం మనల్ని విధేయతతోనూ సేవలోనూ నడిపిస్తూ ఉంది. హమోన్ అంటే మార్గాలు, దేవుని వాక్యం పరిశుద్ధతో మనము డైలీ మార్నింగ్ లేవగానే చదువుకొని దేవుని వాక్యంతో దేవుడితో మాట్లాడితే
మనము పరిశుద్ధులుగా మార్చబడతామని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. దీపం వెలిగించి ఎవరు ఆ వెలుగులో నడవకపోతే వారికి నిరుపయోగం అవుతుంది. వెలుగులో ఉన్నప్పుడు నేను చీకటిలోనే ప్రయాణిస్తానంటే అది నీకేమీ ఉపయోగం కాదు. ఈ యొక్క ప్రవక్త జకర్యా రాస్తున్న మాటలు చూస్తున్నాం. 80వ వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఓహాను పుట్టిన దగ్గర నుంచి ఆత్మ ఆయన అరణ్యంలో జీవించడం, కాల వ్యవధి 30 సంవత్సరాలు ఆయన యోహాను ఆ అరణ్యంలో జీవించినట్టుగా చూస్తుంటున్నాం. ఆయన యేసు ప్రభు కంటే ఒక ముందు దూతగా వచ్చి ప్రభుని గురించి అరణ్యంలోనే ఆయన సువార్తను ప్రకటించేవాడిగా లేఖన భాగాలు చూస్తున్నాం. ప్రేమైనటువంటి వారు ఈ అడ్వెంట్లో ప్రభు వస్తున్నాడు. మొదటిసారి మనం చూస్తున్నాం, రెండవసారి వస్తున్నాడు. సెకండ్ కమింగ్ లో మనము ఆయన అరివెల్లు చూస్తున్నాం, ఆయన అగమనం చూస్తున్నాం. ప్రభువా నీ కొరకు నేను ప్రిపేర్ అవుతున్నానని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. లెంట్ అంటే ఈ యొక్క అడ్వెంట్లో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ అడ్వెంట్లో ప్రభు మరొకసారి రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవాలి. ఆయనతో పాటు మనము ఆయన దగ్గరికి, ఆయన సన్నిధానంలో చేరాలి. కనుక ఆ గోల్, ఆశ, ఆ నిరీక్షణ, ఆ హోప్ కలిగి క్రైస్తవ లోకం ముందుకు సాగాలి. అటువంటి ఒక కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకందరికీ అనుగ్రహించుగా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇంతమైన వాక్యాన్ని మా హృదయాలు స్థిరపరచుకోవడానికి సహాయం చేస్తాం. బిడ్డలందరినీ కూడా దీవించగలరు. క్రీస్తు నామమున వేడుకుంటున్నాం.